ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చైతన్యాన్ని. ఈరోజు టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్స్ గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి ఏంటంటే ముందుగా నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే మీరు ఫర్దర్గా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. నా ఛానల్లో టీటీడీ అప్డేట్స్ గురించి, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆధ్యాత్మిక కేంద్రాల గురించి, అలాగే ఆన్లైన్ అప్లికేషన్స్ అంటే పాన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్సులు, తదితర అప్లికేషన్స్ గురించి, ఆన్లైన్ జాబ్ అప్లికేషన్స్ గురించి మరిన్ని విషయాలు నా వీడియోస్ రూపంలో మీ ముందుకు రాబోతున్నాయి. కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నిన్న తిరుమల స్వామివారిని దర్శించుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది ముందు చూద్దామండి. నిన్న స్వామివారిని సుమారుగా 67,398 మంది స్వామివారిని దర్శించుకున్నారండి. అలాగే మనకి తలనీలాలు ఇచ్చిన వాళ్ళు 26,512 మంది తలనీలాలు ఇచ్చారు. 4,09,00,000 అనేది మనకి హుండీ ఆదాయం అనేది వచ్చిందండి. అలాగే 8 కంపార్ట్మెంట్లో భక్తులు అనేది వెయిట్ చేస్తున్నారు. దర్శనానికి 8 గంటల నుంచి, సర్వదర్శనానికి 8 గంటల నుంచి 10 గంటలు అనేది పడుతుందండి. కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ఏర్పాట్లు చేసుకోండి. అలాగే SHD టోకెన్స్ తీసుకున్న భక్తులకి 4 నుంచి 6 గంటలు పడుతుంది. దివ్య దర్శన టోకెన్స్ తీసుకున్న వాళ్ళకి 5 నుంచి 6 గంటలు టైం పడుతుంది. 300 రూపాయలు ప్రత్యేక దర్శనం తీసుకున్న వాళ్ళకి 3 నుంచి 4 గంటలు టైం పడుతుంది. ఓకే, కాబట్టి మీకున్న టైం టికెట్స్ని బట్టి, మీరు ఆ దర్శన టైమింగ్స్ని బట్టి మీరు వెళ్ళాల్సిందిగా, స్వామి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే టీటీడీ నుంచి వచ్చిన ఒక అప్డేట్ అనేది నేను చెప్పబోతున్నాను. తిరుమల నడక మార్గంలో భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాను. ఓకే, టీటీడీ ఈఓ శ్యామలారావు అనేది నిన్న సమీక్షా సమావేశం చేశారండి. దాని గురించి అప్డేట్ అనేది మనకి టీటీడీ నుంచి అఫీషియల్గా రావడం జరిగింది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ ఈఓ శ్యామలారావు అధికారులను ఆదేశించారు. తిరుపతి పద్మావతి విశ్రాంతి భవనంలో సమావేశం అందరూ ప్రభుత్వ అటవీ శాఖ అధికారులు, ఇంజనీరింగ్ భద్రతా విభాగాలతో కాలిబాట భక్తుల భద్రతా చర్యలపై ఈఓ సమీక్షా సమావేశం ఇచ్చారు. ఈవో మాటలో ప్రస్తుతం ఉన్న ట్రాప్ కెమెరాలు కాకుండా చిరుత, ఇతర అటవీ జంతువుల సంచారం తెలుసుకున్నది మరిన్ని ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఆ జన సంచారం ఎక్కువగా ఉండటం వల్ల అవి దాడి చేయటం, రకరకాల పరిస్థితులు వస్తున్నాయి. పోయిన సంవత్సరం కూడా కరెక్ట్గా మనకు వర్షాకాలం టైంలోనే జనాల మీదకి ఆ చిరుతపుళ్ళు రావడం, భక్తులు కొంచెం భయాందోళనకు గురి అవడం అయింది. దాని మీద ఈ సమీక్షా సమావేశం జరిగింది. అదేవిధంగా జంతువుల కదలికలు సమాచారం ఎప్పటికప్పుడు భద్రతా విభాగం తెలియజేయడం, భక్తులు హెచ్చరించడం అనే అవకాశం ఉంటుందని ఈవో గారు చెప్పారు. సంయుక్త కమిటీ ఇచ్చిన ప్రతిపాదన చాలా ఖర్చుతో కూడుకున్నవని, సదరు కమిటీ వారికి తక్కువ ఖర్చుతో అయ్యే విధంగా నిర్మాణాలు, ప్రభుత్వ ప్రత్యామ్నాయ మార్గాలు సూచించాలని అధికారులను ఆదేశించారు. కాలినడక మార్గంలో ఏ సమయంలో భక్తుల రాకపోకలు అధికంగా ఉంటుంది, ఏ సమయాల్లో తక్కువగా ఉంటున్నాయి, ఏ సమయాల్లో చిరుతపుళ్ళు ప్రాంతాల్లో తిరుగుతున్నాయి తదితర సమాచారం అటవీ శాఖ అధికారులు సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా దానికి సంబంధించిన ప్రెజెంటేషన్ అనేది చూపించడం జరిగింది. ఆ సమయంలో చేయవలసిన మార్పులు ఏంటి ఈవో దృష్టికి తీసుకొచ్చారు. అందుకు సంబంధించిన అధికారులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని వీరభద్రం జేఈఓ గారు తెలిపారు, నరసింహారావు గారు తెలిపారు. అందుకు సంబంధించినవన్నీ ఇందులో ప్రతిపాదించడం జరిగింది. ఓకేనా, ఇది ఒకటి పవర్ పాయింట్ పొజిషన్ ఒకటి ఇచ్చారండి. ఈ సమయంలో ఈ సమావేశంలో ఏంటంటే అటవీ శాఖ అధికారులు, అలాగే జులాజికల్ అధికారులు అంటే జంతు స్వభావం సంబంధించిన అధికారులు, టీటీడీ అధికారులు, భద్రతా సిబ్బంది వీళ్ళు పలువురు పాల్గొన్నారండి. దానికి సంబంధించిన వాళ్ళు ప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇంకో అప్డేట్ అనేది ఇచ్చారు. ఇంకో అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది, అది కూడా చూద్దాము. అవాస్తవాలను నమ్మద్దు టీటీడీ విజ్ఞప్తి. అవాస్తవాలను నమ్మద్దు టీటీడీ. తిరుమల స్వామివారికి నివేదించిన అన్నప్రసాదంలో సేంద్రియ బియ్యాన్ని నిలిపివేసి గతంలో వినియోగించే బియ్యాన్ని వాడాలని టీటీడీ నిర్ణయించిందని, అదే అన్నప్రసాదంగా దిట్టం కాకుండా పెంచాలని టీటీడీ నిర్ణయించిన సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. అది అవాస్తవం. టీటీడీ ఈవో శ్యామలారావు గారు మొన్న అర్చక స్వాములతో, ఆలయ అధికారులతో సమావేశం స్వామివారికి నివేదించే అన్న ప్రసాదాల గురించి, వాటి దిట్టం గురించి సుదీర్ఘంగా చర్చించారు. అంతే తప్ప వాటిపై ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. అయితే కొంతమంది సోషల్ మీడియాలో శ్రీవారి ఆలయంలో అన్నప్రసాదాల తయారీలో మార్పులు చేశారంటూ దిట్టం పెంచినట్లు పుకార్లు సృష్టిస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. అటువంటి అవాస్తవాలను నమ్మవద్దని భక్తులకి టీటీడీ అధికారుల నుంచి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. అలాగే SHD టోకెన్స్ అనేది ఏంటంటే మనకి ప్రతిరోజు తెల్లవారుజామున 2 గంటల నుంచి
రోజుకి 15,000 నుంచి 20,000 టికెట్స్ వరకు టీటీడీ వాళ్ళు అధికారికంగా మనకి మంజూరు చేస్తున్నారండి. ఇవి రైల్వే స్టేషన్కి ఎదురుకుండా, అంటే రైలు ద్వారా మీరు తిరుపతి చేరుకునే భక్తులకి రైల్వే స్టేషన్కి ఎదురుకుండా విష్ణు నివాసంలో ఇస్తున్నారు. అలాగే బస్ స్టాండ్కి ఎదురుకుండా బస్ ద్వారా వచ్చే వాళ్ళ కోసం బస్ స్టాండ్కి ఎదురుకుండా శ్రీనివాస కాంప్లెక్స్లో కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. రోజుకి 15,000 నుంచి 20,000 టికెట్లు. అదే వీకెండ్స్లో అయితే కనుక 25,000 దాకా ఇస్తున్నారు. ఈ టికెట్స్ ఎప్పుడు అయిపోతాయో కౌంటర్స్ క్లోజ్ చేసుకుని సిబ్బంది వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ టికెట్ బుకింగ్ కంప్లీట్గా ఉచితం అండి. మీ ఆధార్ కార్డుతో రిజిస్ట్రేషన్ చేసుకుని టికెట్ తీసుకుని మీరు నేరుగా తిరుమలకు నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేదా మీ వెహికల్స్ ద్వారా వెళ్ళొచ్చు, లేదా బస్ ద్వారా వెళ్ళొచ్చు. ఓకేనా, దీనికి ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు. ఈ దర్శనాన్ని చేసుకున్నంతా మీకు ఒక లడ్డు అనేది ఉచితంగా ఇస్తారు. నెక్స్ట్ దివ్య దర్శనం టోకెన్స్ అంటే మనం కాలినడకన వెళ్ళే వాళ్ళ కోసం అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లోను శ్రీవారి మెట్టు దగ్గర మనకి రోజుకి 5,000 టికెట్లు మాత్రం ఇస్తారు. ఇవి ఏంటంటే ఉదయం 5 గంటలు 5:30 నుంచి మనకి టికెట్స్ అనేది మంజూరు చేస్తున్నారు. ఈ 5,000 టికెట్లు ఎన్నింటి వరకు వస్తాయని ఖచ్చితంగా చెప్పలేము. 5,000 టికెట్స్ అయిపోగానే ఆటోమేటిక్గా కౌంటర్స్ అనేవి క్లోజ్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకేనా, ఇది అప్డేట్స్ అండి. రూమ్స్ కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా మీరు తిరుమల చేరుకొని సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్స్ ఆధార్ కార్డుతో రిజిస్ట్రేషన్ చేసుకొని ఆఫ్లైన్లో రూమ్స్ అనేది తీసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకేనా, ఈ దివ్యదర్శనం టోకెన్స్ మాత్రం అయిపోయిన తర్వాత మీరు సర్వదర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది, అది గమనించగలరు. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఓం నమో వెంకటేశ్వర. మరొక వీడియోతో కలుస్తాను.